క్లాస్ ఉన్నప్పుడు యోగస్య ప్రథమం ద్వారం వాంగ్ నిరోధో పరిగ్రహః నిరాశా చ నిరీహా చ నిత్యమేకాంతశీలత. యోగస్య ప్రథమం ద్వారం వాంగ్ నిరోధో పరిగ్రహః నిరాశా చ నిరీహా చ నిత్యమేకాంతశీలత. యోగస్య ప్రథమం ద్వారం, యోగానికి చాలామందికి ఇష్టము. ప్రాణాయామాలు చేసుకొని ఈ జీవ బ్రహ్మైక్య మనసుని నిలబెట్టాలని, చిత్త వృత్తి నిరోధం చేసుకోవాలని. కానీ మొదటి ద్వారం, మొదటి డోర్ ఏంటి? వాంగ్ నిరోధ. ఏమి నారాయణ చైతన్య యోగం చేయాలనుకుంటే మొదటి ద్వారం ఏమి? వాంగ్ నిరోధ. వాంగ్ అంటే మాట్లాడడం బంద్ చేయాలి, మౌనాన్ని పాటించాలి. దాని రెండో ద్వారం అపరిగ్రహ. అవి ఇవి పరిగ్రహాంతో తీసుకోవడం, పెట్టుకోవడం, గ్రహించడం. ఏదన్నా కానీ సంపత్తు కానీ ఏదన్నా కానీ గ్రహించడం పరిగ్రహం అంటే. మన శరీర నిర్వహణానికన్నా అత్యంగా అవసరంగా ఉన్నదాన్ని గ్రహించడము పరిగ్రహం అంటారు. అది రెండోది అపరిగ్రహాలు, గ్రహించడము వదిలిపెట్టేయాలి. మళ్ళా నిరాశాచ నిరీహాచ నిత్యమేకాంతశీలత. ఆశలు లేకుండా ఉండాలి. ఏ ప్రకారమైన ఆశలు, చిన్న కోరిక కూడా ఉండకూడదు. కోరిక ఉందంటే లైఫ్ ఇంకా మన మోక్షానికి ఎలాంటి కోరిక కూడా. ఈ శరీరాన్ని ప్రారంభానికి వదిలిపెట్టేయాలి. ఈ శరీరానికి ఎవరు ఏ ఇబ్బందులు కలిగించినా, ఈ శరీరానికి ఎవరు ఇబ్బంది కలిగించకూడదని ఇలాంటి కోరిక కూడా పెట్టుకోకూడదు. ఏమన్నా అయిపోయి నాకు మాత్రం ఎట్లుంటే అట్లా నేను అడ్జస్ట్ అయిపోతే వెళ్ళిపోతుంటాను. అట్లా సంపూర్ణంగా ఏం ప్రకారము ఆశలు లేకుండా ఉండాలి. మళ్ళీ నిత్యమేకాంతశీలత, ఏకాంతంలో ఉండే అలవాటు చేసుకోవాలి. నిరీహచ. అపరిగ్రహమైన తర్వాత చిత్తాన్ని అక్కడ ఇక్కడ ఊరికి జరిగిన విషయాలని స్మరణ చేసుకోకుండా కౌతూహల రాహిత్యంగా ఉండాలి. నిరీహ అంటే ఏ ప్రకారమైన కుతూహలత లేకుండా ఉండాలి. మళ్ళీ జనల సంఘంలో కానీ అక్కడ ఇక్కడ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఏకాంతంగా ఉండే అలవాట్లు చేసుకో ఉండాలి. వివిక్త దేశ సేవిత్వం అని లాస్ట్ స్టెప్ ఉంటుంది. సాధన పంచకంలో భాష్యకార భగవాన్లు కూడా లాస్ట్లో చెప్పారు. భగవద్గీతలో అమానిత్వాది లక్షణంలో కూడా లాస్ట్ స్టెప్లో చెప్పారు. ఆ ఏకాంతశీలత, ఏకాంతంగా సైలెంట్గా తెలిసిపోతూ ఉంటుంది సాధకులు. పూర్వజన్మలో ఎవరన్నా అలాంటి ఏకాంతంగా ఉండే అలవాట్లు చేసినారంటే ఈ జన్మలో కూడా అలాగే ఉంటారు. అసలు వాళ్ళ ఆశ్రమంలో వాళ్ళ వాయిస్ ఎట్లుంటుందని మిగతా కూడా తెలిసిలేదు. అనవసరంగా నోరు విప్పరు, సైలెంట్గా ఉంటారు. ఎందుకంటే పూర్వజన్మలో అలాంటి అలవాటు చేసుకున్నారు, అభ్యాసం చేసుకున్నారు. కాబట్టి అవసరం లేదు. వాగేంద్రియాన్ని మినిమం అయితే కన్నా సైగలతోటే పని చేసుకోవాలి ఎక్కువగా. ఇక్కడ మంచి సత్సంగం జరుగుతూ ఉంది, ఏదో ఫోన్ వస్తుంది, ఫోన్లు ఎత్తి మాట్లాడుకుంటూ ఉంటారు. స్టేజ్ మీద ప్రవచనం చెప్పేటోళ్ళు కూడా ఫోన్ ఎత్తున్నారు, ఇద్దరు ముగ్గురు. ఏమంత ఇంపార్టెంట్ ఫోన్ వచ్చినా కూడా ఎత్తాలని ఏం రూల్ ఉంది? సత్సంగంలో పరమాత్మ చింతన కన్నా ఏదైనా గొప్ప విషయం ఉంటుండాలి. సైలెంట్ మోడ్లో పెట్టేసి, స్విచ్ ఆఫ్లో పెట్టేసి అక్కడ సైలెంట్గా ఉండొచ్చు కదా. వచ్చిన వెంబడే ఫోన్ ఎత్తాలి. వాళ్ళు ఆ ఫోన్లో నువ్వు మాట్లాడుతూ ఉంటే మిగతా వాళ్ళ తపస్సు భంగం అవుతుందని సెన్సిటివ్నెస్ కూడా లేదు, కామన్ సెన్స్ కూడా లేకుండా ఉంటుంది. అట్లా కాదు, మనం ఏకాంతంగా ఉండే అలవాటు చేసుకోవాలి. మూగువాడు ఉన్నట్టుగా ఉండాలని గురువులు అంటారు. రిషికేశ్, కైలాసాశ్రం లాంటి అలాంటి సాధనలు
అట్లా ఉండేవాళ్ళు. ఒక్కరి పేరు 20 సంవత్సరాలు కలిసి ఒకే ఆశ్రమంలో ఉంటే ఒక్కరి పేరు ఇంకొకరికి తెలియదంట. ఎట్లా ఉండొచ్చు? ఎంత ఏకాంతశీలత అంటే ఆ పేరు తెలుసుకోవడంలో కూడా వాళ్ళకి ఏమి ప్రయోజనం కనిపించలేదు. ఎందుకు ఆ పేరు వీరు తెలుసుకోలేదు? మహాత్ముడు అంటే మహాత్ముడే, సాధకుడు అంటే సాధకుడు. అంత శీలంగా వాళ్ళు అభ్యాసం చేసుకున్నారు. అందుకే నిత్యం ఏకాంతశీలత, ఎక్కువ ఫ్రెండ్షిప్లు, సంఘాలు. చెప్పాను కదా, ఏకః భిక్షుః యథోక్తః స్యాత్ ద్వాభ్యాం తు మిథునం భవేత్ త్రిభిగ్రామః సమాఖ్యాతః చతుర్భిస్తు నగరాయతే. ఒక్కడు ఉంటే యథార్థంగా ఉంటాడు, ఇద్దరు ఉంటే ప్రతి భార్యాభర్తల్లాగా ఇంక మాటలు ముచ్చట్లు పెట్టుకుంటారు, ముగ్గురు ఉంటే టౌన్ అయిపోతుంది, నలుగురు ఉంటే పెద్ద సిటీని ఎవరినో ఒకరు నిందలు చేస్తూనే ఉంటాం. కావాల్సింటే మీకు తెలియకుండా రికార్డర్ పెట్టుకొని మాటలు స్టార్ట్ చేయండి, మంచి మాటలు స్టార్ట్ చేయండి. తెలియక ఎవరో ఒకరిని గురించి మాట్లాడుకుంటాం, వాళ్ళని నింద చేసేసి ఉంటాం. అనవసరంగా లేని పాపకర్మలు ఇన్వాల్వ్ అయిపోతాం. దానికన్నా అందుకే మౌనంగా ఉండే అలవాట్లు చేసుకోవాలి. నిత్యం నిరాశాచ వైరాగ్యం నిరీహాచ కర్మభ్య ఉపరతి. ఫస్ట్ ఈ ప్రపంచంలో ఉన్న క్యూరియాసిటీ తగ్గించుకొని ఏది కర్మల మీద దురాగ్రహం ఉంటుందో ఆ ఉపరితిని పొందాలి, అంటే సన్యాసం పొందాలంటే అహమ్మమ భావాలు లేకుండా చేసుకోవాలి. కర్మలు ఏ పని నేను కర్తృత్వ భావంతో నువ్వు చేసినావనుకో తప్పకుండా అది నేను బంధనంలో పెట్టేస్తుంది. ఆ కర్తృత్వ భావం లేకుండా ఉండే ఆ కుతూహలత లేకుండా మళ్ళీ నిత్యం ఏకాంతంగా ఉండి ఫస్ట్ వాంగ్ నిరోధ, నోటికి తాళాలు వేసేసుకోవాలి. ప్రథమ ద్వార అని చెప్పేసి ఎక్కువ పాపం మనము వాగీంద్రియం ద్వారానే పొందుతూ ఉంటాం. ఇంకోరికి హింస మనము నోరు ద్వారానే. అందుకే కొననాలకి అంత డేంజర్ ఇంకోటి లేదు అంటారు. దాని ద్వారానే మనం ఎక్కువ పాపం పనులు చేస్తుంటాం. అందుకే అవన్నీ నిగ్రహించుకోవాలి. దాన్ని మళ్ళా నెక్స్ట్ శ్లోకంలో చెప్తాను. ఏకాంత స్థితిరింద్రియోపరమణే హేతుర్దమశ్చేతసః సంరోధే కరణం శమేన విలయం యాయాదహం వాసనా తేనానందరసానుభూతిరచలా బ్రాహ్మీ సదా యోగినః తస్మాత్ చిత్త నిరోధ ఏవ సతతం కార్యప్రయత్నాన్మునేః ఏకాంతస్థితిరింద్రియోపరమణే హేతుర్దమశ్చేతసః సంరోధే కరణం శమేన విలయం యాయాదహం వాసనా తేనానందరసానుభూతిరచలా బ్రాహ్మీ సదా యోగినః తస్మాత్ చిత్త నిరోధ ఏవ సతతం కార్యప్రయత్నాన్మునేః. సంరోధే కరణం శమేన విలయం యాయాదహం వాసనా తేనానందరసానుభూతిరచలా బ్రాహ్మీ సదా యోగినః తస్మాత్ చిత్త నిరోధ ఏవ సతతం కార్యప్రయత్నాన్మునేః. ఏకాంత స్థితి ఇంద్రియోపరమణే హేతు. ఇంద్రియాలను నువ్వు నిగ్రహణ చేసుకోవాలనుకుంటే నువ్వు ఏకాంతంగా ఉండే అలవాటు చేసుకోవాలి. అందుకే సన్యాసి నియమాలు, బ్రహ్మచారి నియమాలు ఎందుకు అడవుల్లోనే ఆశ్రమాలు కట్టుకున్నారు, సిటీల్లో ఎందుకు కట్టుకోలేదు ముందు మునులు? మనకు ఇంద్రియాలకి ఇష్టమైన విషయాలకి దూరంగా కొన్ని రోజులు ఉంచుతారు. టెంప్టింగ్ ఆబ్జెక్టులకి దూరంగా కొన్ని రోజులు ఉండి అలవాటు చేస్తారు. వాటికి దూరంగా కొన్ని రోజులు ఉంటే అప్పుడు అలాంటి ఏకాంత స్థితిలో ఉన్నప్పుడు ఇంద్రియాలు కొద్దిగా పగ్గాలు మన చేతికి వస్తాయి కంట్రోల్ చేయడానికి.
కుల్లా వదిలిపెట్టేసిన మట్టుకు నాటే లాగుతూ ఉంటుంది. ఆ మళ్ళీ బాహ్యేంద్రియ నిగ్రహం ఏదైతే చేసుకుంటామో దమః, అది చిత్త నిరోధం, చిత్తవృత్తి నిరోధాలకి కారణమవుతుంది. ఎప్పుడు నువ్వు చిత్తవృత్తి నిరోధాలు చేసుకుంటావో నేను అన్న వాసన ఏదైతే ఉందో అహంకారం నశించిపోతుంది. అందుకే యోగి అయినోడు ఎప్పటికీ కూడా ఈ చిత్తవృత్తుల నిరోధాన్ని, అభ్యాసాన్ని చేసుకుంటూ ఉండాలి. అందుకే భాష్యకార భగవానులు వివేక చూడండి స్టార్టింగ్లో ఒక శ్లోకం ఉంటుంది, నా కర్మనాన ప్రజ అని. అట్లా ప్రాణాయామ శతేనవా అని చెప్పేసి, అంటే జ్ఞానం లేకుండా నువ్వు ప్రాణాయామాలు ఎన్ని కోట్లు చేసుకున్నా కూడా ఏమీ ప్రయోజనం ఉండదు అని. కానీ భజగోవిందంలో ప్రాణాయామ ప్రత్యాహార అని చెప్పేసి, ప్రాణాయామ ప్రత్యాహార అపరిగ్రహం ఏదైతే ఉందో ఇవన్నీ చేసుకుంటూ ఉండాలని చెప్పారు. ఎందుకంటే జ్ఞానం పొందిన తర్వాత మళ్ళీ నువ్వు ప్రాణాయామం ఆలవన్న తీసుకుంటే కన్నా చాలా అనుకూలంగా ఉంటుంది నీకు. ఫస్ట్ నీ స్వరూప నిశ్చయం కావాలి. స్వరూప నిశ్చయం అయిన తర్వాత అప్పుడు నువ్వు రోజు ప్రాణాయామం చేసుకో. మనసును ఎన్ని విధాలుగా ఆపుకునే ప్రయత్నము. చిత్తం అంటే ఊరికి జరిగిన విషయాలంతా నెమరేస్తూ ఉంటుంది. ఒకసారి దుఃఖమైన విషయాలు జరిగిన ఘటనలు ఎంత గుర్తుకొస్తే తల భారం అయిపోతుంది, అనవసరమైన విషయాలు. కాబట్టి అది ఆలోచన చేస్తూ ఉంటే మళ్ళీ అన్ని అనుభూతులు, మళ్ళీ వాసనలు ఎక్కువైపోయి మళ్ళీ విషయ చింతనలు స్టార్ట్ అయిపోతాయి. అవకాశమే ఇవ్వకూడదు మనసు, దాన్ని పని చేయకుండా చేసేయాలి అంతే దాన్ని. కాబట్టి అలా చేయాలంటే నువ్వు ఫస్ట్ ఏకాంతంలో కూర్చొని అలవాటు చేయాలి. 1000 మంది మధ్యలో ఉన్నప్పటికీ కూడా నువ్వు సైలెంట్గా ఉండొచ్చు. ఒకసారి ఇద్దరే ఉంటారు కానీ 50 మంది ఉన్నట్టు అనిపిస్తుంది ఆశ్రమంలో. గొల అంటుంటారు. మేము అక్కడ కైలాసాశ్రమంలోనే నేను ఎక్కువ చూశాను. అక్కడ 110-120 మంది ఉన్నప్పటికీ మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉంటే అసలు ఇది ఆశ్రమంలో అసలు మనుషులు ఉన్నారా లేదా అన్నట్టుగా అంత సైలెంట్గా పని జరిగేది. ఎందుకంటే అది అభ్యాసం చేసుకుంటే అలా ఉండొచ్చు. అనవసరంగా నోరుంది కదా అని చెప్పేసి అన్నిటికీ సౌండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో విషయాలు సైకిల్లోనే అయిపోతాయి. సైకిల్లో అయిపోయినట్టు సైకిల్లోనే చేసుకోవాలి. కాబట్టి అన్నిటికీ తాళాలు వేసుకోవాలి. అలాంటి వాళ్ళకి ఎవరు చాలా వడవడవడ అంటారు, అలాంటి వాళ్ళకి గురుగారు మౌనవ్రతం చేయమని చెప్తారు. అప్పుడు వాడికి అర్థమవుతుంది, ఓహో నేను ఎంత చంచలం, నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పేసి. పెద్ద హింస అయిపోతుంది. ఎక్కువ మాట్లాడేటోళ్ళకి మౌనవ్రతాన్ని పాటించంటే కదా వాళ్ళకి పరమ దుఃఖం అయిపోతుంది. కాబట్టి ఏకాంతంగా ఉండే అలవాట్లు చేసుకోవాలి. ఎందుకంటే ఉన్నది ఒకటే అద్వితీయమైన సచ్చిదానంద స్వరూపుడు ఒకడే ఉన్నాడు. మనమే ఉన్నాము, అంతటా మనమే ఉన్నాం. మనకన్నా భిన్నంగా వేరే లేదు. మనం ఏకాంతంగా ఉండలేకపోతున్నామంటే ఇంకా ద్వైత భావన విపరీతంగా ఉంది. నాకన్నా వేరే ఉన్నాడు, వాడితోటి నేను టైంపాస్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఇంకా జగత్ సత్యత్వ బుద్ధి, భేద బుద్ధిని ఎక్కువ తెస్తూ ఉంటుంది. కాబట్టి ఎంత సాధ్యమైతే అంత ఏకాంతంగా ఉండే అలవాట్లు చేసుకున్నాడు. 1000 మంది మధ్యలో ఉన్నప్పుడు కూడా సైలెంట్గా 10 అడుగుతారు. 10 అడిగితే కన్నా ఒక్క శబ్దము ఉత్తరం ఇవ్వాలంతే. వాళ్ళు 10 అడిగితే మనం 100 చెప్పకూడదు. అలాంటి అలవాటు చేసుకోవాలి. గురువుల దగ్గర అట్లా ఇట్లా హిమాలయాల్లో టాప్ లెవెల్ ఉన్నోళ్ళని ఆ సమస్యలు ఈ సమస్యలు సాధన ఎన్నో ప్రశ్నలు వేస్తుంటారు. వాళ్ళు ఒకటే చెప్తారు, త్వం తత్ అసి, తత్వమసి అని చెప్పేసి మళ్ళీ కళ్ళు మూసుకొని సైలెంట్గా సమాధికి వెళ్ళిపోతారు. దీనికన్నా మించి నువ్వు ఆ సచ్చిదానంద స్వరూపుడే అయి ఉన్నావు, ఇంతే ఉపదేశం, దానికన్నా ఎక్కువ మాట్లాడకూడదు. అలాంటి ఏకాంత అభ్యాసాన్ని చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాలు ఈరోజు రికార్డింగ్ కాదు. ఎప్పుడు చూస్తాను మంచి విషయాలు వచ్చినప్పుడు రికార్డింగ్ ఏమోటి ఆగిపోతుంది. అంటే ఇది అందరికీ అర్హత లేదనిపిస్తుంది. ఓం శాంతి శాంతి.